దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం, కాళేశ్వరం, వేములవాడ మొదలైన ప్రాచీన చరిత్ర కలిగిన శైవక్షేత్రాల కోవలోకి చెందినదే శ్రీ పార్వతీ సిద్ధరామేశ్వర స్వయంభూలింగ మహాక్షేత్రం. ఈ క్షేత్రం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రం తపస్సంపన్నులైన శ్రీ సిద్ధగిరి రామగిరి యోగులచే నిర్మింపబడిందని చెబుతారు. ఈ ప్రాంతంలోని ఒక పుట్టలో ఒక ఆవు వచ్చి పాలధారలు కురిపించడం ఆ మునులు చూశారట. అదే రోజు రాత్రి వారికి పరమశివుడు కలలో కనిపించి ఈ ప్రాంతంలో ఈశ్వరాలయం నిర్మించమని వారికి ఒక తాళపత్ర గ్రంథమును ఇచ్చి ఆ గ్రంథమే ఆలయ నిర్మాణమునకు కావలసిన ధనమును సమకూర్చగలదని చెప్పి అంతర్ధానమైనాడని స్థల పురాణం. ఈ ఆలయ ప్రాంగణంలో సప్త అంతస్తులతో సప్త కలశాలతో సమున్నత రాజగోపురం ఆకట్టుకుంటుంది. గర్భాలయంలో సిద్ధరామేశ్వరుడు నెలకొన్నటువంటి పానవట్టం తూర్పుగా ఉండి లోపలికి తిరిగి ఉండడం ఇక్కడ విశేషం. ప్రధాన ఆలయ ప్రాంగణంలో మునీశ్వరులు తమ స్వహస్తాలతో తవ్వినటువంటి మూలబావి, విశేష పూజలందుకునే పార్వతీదేవి ఆలయం, సింధూర వర్ణ శోభితంగా విరాజిల్లే ఆంజనేయ స్వామి ఆలయం, ఈ మధ్యకాలంలో ఆధునీకరించినటువంటి మెట్ల బావి వంటి వాటిని మనం చూడవచ్చు.